చెమట అనుకున్నారా? కాదు, నీళ్ళు పడినాయి ముందు వచ్చి. లేదు చెమట. పాపం నీ కష్టం పగవాడికి కూడా రాకూడదురా. జిమ్ లో వాడే సప్లిమెంట్స్ అని ఇటు వాడేస్తున్నాం. వెనకాల మొత్తం వాటర్ అంతా గడ్డగట్టిపోయింది. నా లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట మంచుకొండలు చూడటము. బాయ్స్ స్టార్ట్ చేసాం మన ట్రెక్కింగ్. ఇప్పుడు కేదార్నాథ్కి వెళ్ళే ట్రిప్ ఇలా స్టార్ట్ అయింది. నెలతో దండం పెట్టుకోండి వెంకటేశ్వర స్వామికి. ఓం నమో వెంకటేశ్వర. తిరుపతి ట్రెక్కింగ్ క్లబ్. ఏ డ్రైవర్, ఎంతసేపు వెయిట్ చేయాలి డ్రైవర్? ఎంత టైము? ట్రైన్ ఎక్కాలి, లేట్ అవుతుంది, ఇట్లా మరీ చేస్తూ ఉంటారు. ఎందుకు? టైం సెన్స్ లేదా మీకు? మనం తిరుపతి నుంచి గూడూరుకి వెళ్ళే దారిలో మనకి మొత్తం 2 టోల్ గేట్స్ తగులుతాయి అనమాట. సో ఇది వచ్చి ఫస్ట్ టోల్ గేట్. సో దీన్ని దాటేసాక మనకి కాళహస్తి కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5 అవుతుంది అనమాట. కాళహస్తి టెంపుల్ దగ్గర కూడా వచ్చేసాము. సో ఇక్కడ లైటింగ్ చూడండి ఎంత బాగుంటుందో. మనకి కొండపైన విగ్రహం కూడా చాలా బాగా కనిపిస్తుంది లైటింగ్స్తో. సో మనం కొంచెంసేపు నిద్రపోయాం అనమాట. సో నిద్రపోయి లేసరికి కొంచెం లైటింగ్ వచ్చేసింది. సో సన్ రైజ్ కోసం వెయిట్ చేద్దాము, మంచి షార్ట్ రికార్డ్ చేద్దాము. జస్ట్ ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అవుతాం అనమాట. సో మనం గూడూరు రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయినాము. మనం జస్ట్ 2 అవర్స్ పట్టింది తిరుపతి నుంచి. సో ఇప్పుడు టైం అయితే అరౌండ్ 6:20 అలా అవుతుంది అనమాట. సో మనమైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తున్నాము, ఎందుకంటే మనకి ఇంకా 1.5 అవర్ టైం ఉందన్నమాట. వచ్చేసింది మన ట్రైన్. సో ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసాం మనము గూడూరు జంక్షన్లో. సో జస్ట్ 5 minutes అయితే ఉండింది అనమాట జంక్షన్లో. అంతే స్టార్ట్ అయిపోయింది ట్రైన్ అయితే. మనం లగేజ్ అంతా ఇటు సైడ్ పెట్టేసాము. సో మన వాళ్ళంతా ఇక్కడ ఆల్రెడీ పడుకునేసారనమాట. సో మనం ఆల్రెడీ పడక వేసారనమాట. సో మనం కూడా ఎర్లీ మార్నింగ్ 3కి అలా లేసాము. సో నాకు కూడా కొంచెం నిద్ర వస్తుంది. కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ వ్లాగ్ని కంటిన్యూ చేస్తాను. హాయ్ చెప్పండి. అలా కొంచెంసేపు పడుకొని లేచేసరికి విజయవాడ కూడా వచ్చేసింది అనమాట. మనకి విజయవాడలో కొత్తగా పెట్టారనమాట అంబేద్కర్ స్టాచ్యూ. చాలా పెద్దదిగా ఉంది విగ్రహం అయితే. మనకి ట్రైన్లో నుంచే చాలా మంచిగా కనిపిస్తూ ఉంది. మనకు ఆపోజిట్లో చూడండి డబుల్ డెక్కర్ ట్రైన్ పోతుంది. కింద కమెంట్ చేయండి ఎవరెవరు అలాంటి ట్రైన్లో ట్రావెల్ చేశారని చెప్పి. మనం విజయవాడ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసాం అనమాట. ఇది చాలా పెద్ద జంక్షన్ ఇది. సో ఇదే అనమాట మన ట్రైన్ నెంబర్ 12611 అనమాట. సో విజయవాడలో కూడా జస్ట్ ఒక 5 to 10 minutes ఉంటుంది అంతే అనమాట. ట్రైన్ మాకు స్టార్ట్ అయిపోతుంది. సో లోపల ఎంతసేపు అని కూర్చుంటామని చెప్పి ఇంకా బయటకు వచ్చేసాను నేను కూడా. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి.
సో వాటర్ బాటిల్ కొన్ని స్నాక్స్ తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాం అనమాట. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. మనకి ట్రైన్లో ఇచ్చిన బెడ్షీట్స్ మేము కూడా ఇలాగా కట్టుకునేసాం అనమాట. సో మన లగేజ్ అంతా పైన పెట్టేసాము. సో మంచిగా ఒక సినిమా పెట్టాము, ఇంకా దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఇంకా నైట్ అంతా అలా గడిపేసాం అనమాట. గుడ్ మార్నింగ్ గైస్, ఇది డే 2 మన దోదాం యాత్రలో. సో నైట్ ట్రైన్లో అయితే మనం మంచిగా నిద్ర పట్టింది ఏసీ దయ వల్ల. సో మనకి సన్ రైజ్ కూడా అయిపోయింది అనమాట. గైస్ మనము ఆగ్రా కూడా రీచ్ అయిపోయాం అనమాట. సో మనకి ఇక్కడే తాజ్మహల్ ఇవన్నీ ఉండేదన్నమాట. సో మనం రిటర్న్ వచ్చేటప్పుడు అవన్నీ కవర్ చేద్దాము. మనకి ఇక్కడ ఆపోజిట్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఉంది. మనం ఇప్పుడే ఓక్లా స్టేషన్ కూడా వచ్చామన్నమాట. సో ఈ స్టేషన్ తర్వాత మనకి నిజాముద్దీన్ స్టేషన్ వస్తుంది. మన డ్రాపింగ్ పాయింట్ అక్కడే అనమాట. మనం అక్కడ దిగేసి ఇంకా రూమ్ తీసుకోవాలి. సో గైస్ మనమైతే రీచ్ అయిపోయాము నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి. సో ఇంకా బయటకు వెళ్ళేసి ఒక క్యాబ్ మాట్లాడుకొని ఒక మంచి రూమ్ తీసుకొని ఇంకా నైట్ అయితే మనం హరిద్వార్కి స్టార్ట్ అయిపోతాం అనమాట. సో ఇదే గైస్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. బయట నుంచి మనకి వ్యూ ఇలా ఉంటుందన్నమాట. చాలా పెద్దదిగా ఉంది రైల్వే స్టేషన్ అయితే. ఇక్కడంతా మొత్తం ఫుల్ ట్రాఫిక్ అనమాట, ఈ క్యాబ్స్ ఈ ఆటోస్ వీటి వల్ల. సో మన వాళ్ళు ఫైనల్లీ చాలా డిస్కషన్స్ తర్వాత ఒక క్యాబ్ అయితే మాట్లాడారనమాట. సో మనకైతే తోడా హిందీ వచ్చు. ఇంకా మొత్తం హార్దికే ఇవన్నీ డిస్కషన్స్ ఇవన్నీ మాట్లాడి మొత్తం సెట్ చేస్తున్నాడు. 8 साढ़े 8 बजे उतार देगा. 8 बजे तो नहीं, 9 बजे उतार देगा सर. और बताइए. नहीं कितना टाइम, आई मीन कितना है पूरा? उसका पड़ेगा 2 रूम देगा आपको. ठीक है सर. सब घुमा फिरा के 5500 पड़ेगा. ఇక్కడ చూడండి గైస్ ఇల్లులు ఎలా ఉన్నాయో, మొత్తం పక్కన కంజెస్టెంట్గా ఉన్నాయి. అసలు ఊపిరి కూడా ఆడుతుందో లేదో తెలియదు, అలా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇల్లు. సో మనం రూమ్కి వెళ్ళే దారిలో అక్షర్ధామ్ టెంపుల్ అనమాట ఇది. సో ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్. మనకి టైం ఉంటే వెళ్దాము, లేకపోతే ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు చూసుకుందాం. క్యాబ్ వాడు మమ్మల్ని రూమ్ వరకు దింపలేదన్నమాట. సో కొంచెం దగ్గరలో దింపేశాడు. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ వీక్ చివరి లాస్ట్లో మనకి రూమ్స్ ఉంటాయన్నమాట. సో ఇదే మనము బుక్ చేసుకున్న రూమ్స్. చూడడానికి అయితే బాగానే ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం చూసుకోవాలి. ఈ హోటల్లో అసలు లిఫ్ట్ కూడా లేదు. మొత్తం 4 ఫ్లోర్స్ మెట్లు ఎక్కుంటూనే వచ్చాము. సో లగేజ్ అంతా వాళ్ళే తీసుకొచ్చారు. ఇదే అనమాట మన రూము. సో రూమ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. మొత్తం ఏసీ రూమ్ తీసుకున్నాం అనమాట మనము.
సో మనమైతే 2 రూమ్స్ తీసుకున్నాము. సో ఈచ్ రూమ్ 1300 పడింది అనమాట మనకి. సో ఒకరోజు 1300 పర్లేదు 2 మెంబర్స్కి. సో పర్ హెడ్ దాదాపు 650 అలా పడుతుంది. సో వాష్రూమ్ కూడా పర్లేదు, బాగానే ఉంది, డీసెంట్గానే. సో ఇంక మంచిగా రెస్ట్ తీసుకొని ఇంకా నైట్ అయితే మనకి 8 or 9కి మనకి పికప్ ఉంటుంది. సో ఇంకా నైట్ కలుద్దాం మనం డైరెక్ట్గా. సో గైస్, మేమైతే ఒక టెంపో కానీ ఒక వ్యాన్ కానీ ఎక్స్పెక్ట్ చేసాము. బట్ మనం 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మనకంటూ ఒక సపరేట్ కార్ ఇచ్చేసారనమాట. సో ఇంకా ఆ విషయం తెలిసి ఇంకా అన్న అయితే కొంచెం ఫుల్ ఫైర్లో ఉన్నాడు. డబ్బులు వేసి అలా ఇప్పుడే కారు మనతో ఉంటే ఇప్పుడే సో మనమైతే ప్యాకేజ్ ద్వారా వెళ్తున్నాం గైస్. మనమైతే ఓన్గా వెళ్ళట్లేదు. సో ట్రావెల్ క్యాంపస్ అని చెప్పి ఒక కంపెనీ ఉందన్నమాట. సో వాళ్ళ ద్వారా అయితే మనం వెళ్తున్నాము. సో నేనైతే ఎవరికి రికమెండ్ చేయను ఈ కంపెనీ, ఎందుకంటే అంత ప్రాపర్గా లేదనమాట వీళ్ళ ఎగ్జిక్యూషన్, వీళ్ళ ప్లానింగ్ అంతా. సో కొన్ని ఇష్యూస్ అయితే మనం ఫేస్ చేసాం వీళ్ళ ద్వారా. సో మనకి అప్కమింగ్ వీడియోస్లో తెలుస్తుంది మీకు కూడా మొత్తము. సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాయి అనమాట అక్షర్ధామ్ నుంచి హరిద్వార్కి. సో మనకి హరిద్వార్ నుంచి కేదార్నాథ్కి వెళ్ళే రూట్లో వచ్చి మనకి అలో లేదనమాట నైట్ టైమ్స్, చాలా రిస్కీ అనమాట. సో 8 పైన అలాగ అలో చేస్తారు వెహికల్స్ని. సో అందుకని చెప్పి మనము నెక్స్ట్ స్టాప్ అయితే హరిద్వార్లో ఉంటుంది. సో అలాగే మనకి మొత్తం ట్రిప్ ప్లానింగ్ అంతా మనకు ప్రాపర్ తెలియదు అనమాట. సో మన హార్దిక్ మొత్తం అడిగి అనుకుంటున్నాడు ఆయన్ని. गलती समझ मत करो भैया, थोड़ा स्लाइड चाहिए। पहले अभी हम हरिद्वार को जा रहे हैं। अभी आप हरिद्वार जाएंगे, जिस होटल में आपने रुकना है अभी फिलहाल तो वहीं जाएंगे आप। नक्षत्र एक होटल है जहाँ पे आपने स्टे करना है, वहाँ से आप सुबह जाएंगे। ओके, सुबह कितना? रात में नहीं जाएंगे, सुबह जाएंगे। ओके, सुबह जाएंगे। सुबह सोनप्रयाग जाएंगे, गुप्तकाशी गुप्तकाशी को जाएंगे। गुप्तकाशी स्टे करेंगे ओवरनाइट। उसके बाद में नेक्स्ट मॉर्निंग में आप वहाँ से जो है सोनप्रयाग के लिए जाएंगे। सोनप्रयाग को जाएंगे, ठीक है। सोनप्रयाग से तक केदारनाथ कैसे जाएंगे? लाइक सोनप्रयाग से केदारनाथ आप गौरीकुंड तक आप जाएंगे शटल सेवा से। वहाँ से दूसरी गाड़ी चलती है। शटल सेवा मतलब शटल सेवा मतलब मैक्स चलती है। मैक्स जो दूसरी जीप वगैरह दूसरी गाड़ी होती है ना, जो उनकी प्राइवेट होती है, ठीक है ना। ఇలా చూడండి గైస్, అక్షర్ధామ్ టెంపుల్ నైట్ టైం ఆ లైటింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ బయట మొత్తం ఇవన్నీ చూసి ఫాగ్ అనుకోబోతారు. ఫాగ్ అయితే కదా, మొత్తం పొల్యూషన్ అన్నమాట ఇదంతా. సో ఢిల్లీ పొల్యూషన్ ఇది. ఇక్కడికి వస్తే ఇంక అయిపోయినట్టే మీ పని. వీడి క్యాబ్ డ్రైవర్తో ఒక ఇష్యూ వచ్చిందనమాట. సో వీడైతే టోల్ గేట్స్ దగ్గర అసలు పే చేయట్లేదు అమౌంట్, డైరెక్ట్ టోల్ గేట్లు గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ ఇలాగే చేశారనమాట. సో అప్పుడు మనం అయితే వీడియో ఏం రికార్డ్ చేయలేదు, మనం అప్పుడు కొంచెం పడుకున్నాం అనమాట. హార్దిక్ చూసి చెప్పాడు మనకి ఇలా గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నాడు అని చెప్పి. సో ఇంక అందుకే నేను కూడా వీడియో ఆన్ చేసి పెట్టుకున్నాను, ఇప్పుడు ఏమన్నా గుద్దేస్తాడు లేకపోతే కడతాడని చెప్పి. సో మనోడైతే ఏదో డిస్కషన్ చేస్తున్నాడు, నేను లోకల్ వెళ్ళిపోతాను అది ఇది అని చెప్పి. సో వాడైతే ఏం చెప్తున్నాడు, కొంచెం వెనక్కి ఉండి అక్కడ లాస్ట్ సర్వీస్ రోడ్ ఉంటుంది అటు నుంచి వెళ్ళండి అని చెప్తున్నాడు. చూడండి మనోడు ఏం చేశాడు చూడండి మీరు. మనోడేమో ఫాస్ట్ ట్యాగ్ ఇష్యూ ఉంది, ఆ ఛార్జెస్ నెంబర్ అది ఏదో చెప్తున్నాడు వాళ్ళకి రీజన్స్. సో బ్యాక్ ఇలాగే వెళ్ళినట్టు వెళ్ళి అటు పక్కన మనకి ఇంకో టోల్ గేట్ ఉంటుంది అనమాట. ఆ లైన్లోకి వెళ్ళిపోయేసి అక్కడ బస్సు ఉంది. సో ఆ బస్సు నుంచి వెనకాల అలాగే వెళ్ళిపోతాడు అనమాట టోల్ కట్టకుండా. చూడండి మొత్తం వీడియో రికార్డ్ చేశాను, మీకు క్లియర్ కనిపిస్తుంది అంతా. డైరెక్ట్ బస్సు వెనకాల నుంచి అట్టే వెళ్ళిపోతాడు. వాడిని అడిగా అనమాట, ఎందుకు ఇలాగ టోల్ గేట్స్ అన్నీ గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నావు, పే చేయొచ్చు కదా అంటే, ఫాస్ట్ ట్యాగ్ ఏదో ఇష్యూ ఉంది, సో దానివల్ల ఇంకా ఎక్కువ లేట్ అయిపోతుంది మనకి, అందుకని ఇలా చేస్తున్నాను, ఏం కాదు అలవాటే ఇవన్నీ మాకు అని చెప్తున్నాడు. సో ఇలాగ ఉంటారు అనమాట ఇక్కడ క్యాబ్ డ్రైవర్స్. కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి ఇటు సైడ్.
మనకి ఇంకా రిషికేష్ 23 కిలోమీటర్స్, బద్రీనాథ్ 318 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో మనమైతే హరిద్వార్ రీచ్ అయిపోయాం అనమాట. సో మనకి కింద అంతా గంగా రివర్ ఫ్లో అవుతుంది. సో ఈ ప్లేస్ పేరు వచ్చి గంగా లహరి అంట. సో మనకి ఇక్కడే గంగా హారతి మొత్తం ఇస్తారనమాట మనకి. సో ఫ్లో అయితే చాలా హెవీగానే ఉంది. సో టైం ఇప్పుడు అరౌండ్ 4 అవుతుంది అనమాట. This view is super nice, excellent, marvelous. This view, for seeing this view, we came from Tirupati to here. Vattu Varma, Vattu. నల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్ నీళ్ళు. మినరల్ వాటర్ కూడా ఉన్నావు మరిగా. Hey. సో మనకి రీసెంట్గా ఫుల్గా వర్షాలు పడాయి అనమాట ఇటు సైడ్ మొత్తము. సో దానివల్ల వాటర్ మొత్తం చాలా గట్టిగా ఉన్నాయి, మొత్తము మట్టిగా ఉన్నాయి అనమాట మొత్తం వాటర్ అంతా. సో గంగా హారతికి ఇంకా మనకి చాలా టైం ఉంది. జస్ట్ ఇప్పుడు 4:30 అవుతుంది. మనకి 6:30కి అనమాట గంగా హారతి స్టార్ట్ అయ్యేది. సో ఇంకందుకే ఇక్కడ ఇలా చిల్ అవుతున్నాము, ఇక్కడ కూర్చొని ఇలాగా. మనకి ఇక్కడ చుట్టుపక్కల చాలా షాప్సే ఉన్నాయి. కాకపోతే మనకి ఎర్లీ మార్నింగ్ కాబట్టి అన్నీ క్లోజ్లో ఉన్నాయి, మనకి ఏం ఉపయోగం లేదు. సో నేను ఇక్కడ చాలామంది లోకల్స్ చూశాను ఇలాగ చేయడము. సో బిందుల్లో మొత్తం గంగా వాటర్ అంతా నింపుకొని ఎక్కడికో తీసుకెళ్తారు. అది ఎందుకు ఏం చేస్తారో మనకు తెలియదు. ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇప్పుడిప్పుడే కొంచెంగా సన్ రైజ్ కూడా అవుతుంది, లైటింగ్ కూడా కొంచెంగా వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడే గంగా హారతి కూడా ఇస్తారు. మనకి చాలామంది జనాలు కూడా వెయిట్ చేస్తున్నారు దానికోసమే. ఇక్కడ మనకి రైట్ సైడ్లో చూడండి ఎంతమంది కూర్చోన్నారు ఇక్కడ. సో మనం కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకొక 5 మినిట్స్లో స్టార్ట్ అయిపోతుంది గంగా హారతి. ఇక్కడ కూర్చోన్నారు కదా, సో వీళ్ళే అనమాట మనకి గంగా హారతి మొత్తం ఇస్తారు. సో ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట హారతి ముట్టించడము. మనకి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది, దేవుడికి సంబంధించింది హారతిది.